హనీమూన్ ఆపడానికి నక్షత్ర, గోరెంటాకు ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు. చెర్రీని బిల్డింగ్ పై నుండి కిందికి తోసేసి చెర్రీ నడుం విరగ్గొట్టి హనీమూన్ని ఆపేయాలని ప్లాన్ చేస్తారు నక్షత్ర, గోరెంటాకు. అందులో భాగంగా నక్షత్ర బిల్డింగ్ మీద నుంచి వేలాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. గోరెంటాకు కిందికి దిగి వచ్చి చెర్రీని పైకి పిలవడానికి చెర్రీ చెర్రీ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే కార్ దిగి లోపలికి వస్తున్న అపూర్వ అలా బిల్డింగ్ గోడకి వేలాడుతున్న నక్షత్రాన్ని చూసి వామ్మో నా కూతురు అంటూ పైకి పరిగెత్తబోతూ ఉంటుంది. గోరెంటాకు ఆపేస్తుంది. వద్దమ్మాయి వెళ్ళొద్దు ప్రమాదం అని అంటూ ఉంటుంది. గోరెంటాకు ఎందుకు వెళ్ళొద్దు, నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది అని అపూర్వ అంటూ ఉంటుంది. లేదమ్మాయి నువ్వు వెళ్ళొద్దు అంటూ ఉండగా ఎందుకు వెళ్ళొద్దో చెప్పు అంటూ గోరెంటాకు మాటలు కూడా వినకుండా అపూర్వ గోరెంటాకుని నెట్టేసి పైకి పరిగెడుతుంది. ఇక నక్షత్ర హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండగా అపూర్వ నక్షత్ర చేతులు పట్టుకొని పైకి లాగడానికి నక్షత్ర చేయి పట్టుకోగానే నక్షత్ర ఒక్కసారిగా చెర్రీ అనుకొని అపూర్వాన్ని లాగి కిందికి విసిరేస్తుంది. దాంతో బిల్డింగ్ పై నుండి కింద పడిపోతుంది. అపూర్వ గార్డెన్లో బోర్లా బొక్కలా పడిపోతుంది. ముక్కుకి మూతికి దెబ్బ తగులుతుంది. గడ్డి నోట్లోకి వెళ్తుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి అపూర్వ నడుం విరిగిపోతుంది. మాట కూడా పడిపోతుంది. అలా కాళ్ళు చేతులు కదపకుండా అలా శవంలా పడి ఉంటుంది అపూర్వ. దాంతో పైకి పరిగెడుతుంది గోరెంటాకు. అక్కడ అపూర్వ కింద పడిపోవడంతో అయ్యో నా కూతురు అని అంటూ కిందికి పరిగెడుతుంది నక్షత్రాన్ని పైకి లాగి గోరెంటాకు. ఇక గోరెంటాకు హాల్లోకి వచ్చి అమ్మాయి అపూర్వ అని గట్టిగా అరవడంతో శరత్ చంద్ర, చెర్రీ ఇద్దరు గార్డెన్లోకి వస్తారు. శరత్ చంద్ర అపూర్వ నోటిలో ఉన్న గడ్డిని తీసేసి ఏమైంది అపూర్వ అని అపూర్వ తలని ఒళ్ళో పెట్టుకోగా ఇది ఒక హఠాత్ పరిణామం. ఒకరికి అగ్గి వెలిగిస్తే మరొకరు ఆ జ్వాలకి తగలబడిపోయారు అని వేదాంతం మాట్లాడుతుంది గోరెంటాకు. విచిత్రంగా చూస్తాడు శరత్ చంద్ర. ఇక ఉన్నావా చచ్చావా అమ్మి, నువ్వు ఇంత తొందరగా చస్తావనుకోలేదు అని గోరెంటాకు ఏడుస్తూ ఉండగా చెర్రీ గోరెంటాకుని అపూర్వాని మార్చి మార్చి చూస్తుండగా అత్తయ్య అలా మాట్లాడకండి, నా అపూర్వకి ఏం కాదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇంతలో పైనుండి కిందికి దిగొచ్చిన నక్షత్ర గోరెంటాకుతో చెర్రీ వస్తానన్నాడు, మరి మా అమ్మ వచ్చిందేంటి అని తిడుతుండగా ఉష్ ఉష్ అని సౌండ్ చేస్తూ ఉంటుంది. చెప్పొద్దు అన్నట్టు శరత్చంద్ర చెర్రీ అక్కడే ఉన్నారని గోరెంటాకు. దాంతో అమ్మా అంటూ దగ్గరికి వెళ్తుంది. అరే చెర్రీ కార్ తీరా అని అంటూ హెల్ప్ చేయరా అనగానే అపూర్వాన్ని పట్టి ఇద్దరు కార్లో పడుకోబెట్టగా ఇక శరత్ చంద్ర కార్ డ్రైవ్ చేసుకుంటూ అపూర్వాని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతాడు. అపూర్వ మాట్లాడకుండా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. కాళ్ళు చేతులు వంకర పడిపోయి మాట రానట్టు పారాలసిస్ వచ్చినట్టు చూస్తూ ఉంటుంది అపూర్వ. మరోవైపు భూమి గగన్ తనని అలా నడి రోడ్డుపై ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో తెలియక ఏదైనా అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందేమో అని తనకి తాను సర్ది చెప్పుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఎస్పీ సూర్య కార్ ఆపి ఏంటి భూమి నడుచుకుంటూ వెళ్తున్నావు, లిఫ్ట్ ఇస్తానురా అనగానే మొహమాటంగానే ఎక్కి కూర్చుంటుంది భూమి. ఎండకి నడవడంతో చెమటలు వస్తూ ఉంటాయి భూమికి. దాంతో వాటర్ బాటిల్ అందిస్తాడు సూర్య. వాటర్ తాగి ఏంటి భూమి ఇలా నడుచుకుంటూ వస్తున్నావు, ఏమైంది అని అడుగుతుండగా అది ఏం లేదు సార్, నిన్న మా అమ్మ నాన్న వాళ్ళు మా ఇద్దరిని మా ఆయన్ని నన్ను ఇంటికి పిలిచారు. మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఎండ బాగా ఉందని కొబ్బరి బొండాలు తాగుదామని కిందికి దిగి కొబ్బరి బొండాలు తీసుకొచ్చేలోపు మా ఆయనకి ఏదో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది భూమి. అప్పుడు నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని ఎంత చక్కగా చెప్పావు భూమి అని సూర్య అంటూ ఉంటాడు. భూమి సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు నడి రోడ్డుపై వదిలేశాడు, రేపు జీవితంలో కూడా నిన్ను వదిలేస్తాడు. నిన్ను ఎప్పటికీ వాడు కాపాడలేడు. నీకేంటి భూమి, నీకేం తక్కువ, ఇలా నడి రోడ్డుపై నడవాల్సిన అవసరం నీకేంటి, వాడిని వదిలిపెట్టు. నువ్వు
నాట్య కళాకారిణివి, శోభాచంద్ర గారి కూతురివి, శరత్ చంద్ర గారి కూతురివి, బోల్లెడు ఆస్తి, నీకు మీ అమ్మా నాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు భూమి. వాడితో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. వాడికి బంధాల విలువ తెలియదు. నాన్న అంటేనే అసహించుకుంటాడు. అటువంటి వాడితో జీవితాంతం బంధం కొనసాగించడం అవసరమా నీకు అని అంటుండగా కోపంతో ఊగిపోతున్న భూమి కారాపండి అని గట్టిగా అరుస్తుంది. దాంతో సడన్ బ్రేక్ వేస్తాడు సూర్య. ఇక కిందికి దిగుతుంది భూమి. ఏంటి భూమి అలా దిగిపోయావు, నేను డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు సూర్య. అప్పుడు భూమి ఇలా అంటుంటుంది, మీరెవరినైనా లవ్ చేశారా అని అడుగుతుండగా, అవును మా అన్నయ్యని ప్రాణంగా ప్రేమించాను అని అంటుంటాడు సూర్య. అవునా, మీ అన్నయ్య లైఫ్లో చాలా లంచాలు తీసుకునేవాడని, అక్రమాలు చేసేవాడని విన్నాను అని అనగానే కోపంతో ఊగిపోతూ కార్ డోర్ దిగొచ్చి కిందికి దిగి భూమిని కోపంగా చూస్తూ, నీకెంత ధైర్యం మా అన్నయ్యని అంత మాట్లాడడానికి అని అంటుండగా, మరి నా భర్తని అలా ఉంటే నాకెంత కోపం రావాలి? ఏమన్నారు, బంధాల విలువ తెలియదన్నారా? భర్త మా అత్తయ్యని వదిలేస్తే భర్తని చెల్లిని ఆ భుజాలపై పెట్టుకొని పెంచి ఈ పొజిషన్కి వచ్చారు మా ఆయన. ఏమన్నారు, పిన్ని అని తెలిసి కూడా చెల్లెల్ని తమ్ముణ్ణి సొంత వాళ్ళలాగా చూసుకుంటారు మా ఆయన. బంధాల విలువ తెలియందేనా అంతలా ప్రాణంగా చూసుకుంటారు? మా ఆయన గుచ్చి తెలియంది మాట్లాడకండి సార్, తెలుసుకొని మాట్లాడండి, అదే మీకు మంచిది. ముఖ్యంగా మా ఆయన ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఇలా లిఫ్ట్ ఇస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడరు మీలాగా. ఆయన నుండి మీరు చాలా నేర్చుకోవాలి సార్ అని అంటూ ఉంటుంది భూమి. దాంతో కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సూర్య. కోపంగా భూమి ఇంటికి వచ్చి శివాని చూస్తూ, ఎక్కడ్రా మీ బావెక్కడ? ఈరోజు అయిపోయాడు నా చేతిలో. ఆడపిల్లని అలా నడి రోడ్డుపై వదిలేసి వస్తాడా, అది కూడా పిల్లాన్ని అని అంటూ ఉండగా, ఆగక్క అని అంటుంటాడు శివ. లేదు, ఈరోజు మీ బావ నా చేతుల్లో అయిపోయారా అని అంటూ ఉండగా, బావకి నిజం తెలిసిపోయిందక్క అని అనేస్తాడు శివ. నిజమా? ఏం నిజంరా అని టెన్షన్గా అడుగుతుంటుంది భూమి. మన ఇద్దరం అక్క తమ్ముళ్ళ మన నిజం తెలిసిపోయిందక్క అని అంటుంటాడు శివ. బాధగా నొక్కుంటూ ఉంటాడు చేతుల్ని. నిన్ను కొట్టాడారా అని అడుగుతుండగా, అవునక్క అని భయంతో బాధపడుతూ చెప్తూ ఉంటాడు శివ. అసలు ఆయనకా నిజం ఎలా తెలిసిందిరా అని భూమి అడుగుతుండగా, నీ ఫోన్ ఏదక్క అంటాడు శివ. అయ్యో కారులోనే మర్చిపోయాన్రా అని భూమి అంటూ ఉండగా, నీకు ఒక పర్సనల్ విషయం చెప్పాలని ఫోన్ చేశానక్క. ఆ విషయం చెప్పాలంటే మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కూడా చెప్పాలి. అందుకని మొత్తం చెప్పేశాను. బావ పక్కనున్నారేమో, అందుకే నువ్వు సైలెంట్గా ఉన్నావేమో అనుకున్నాను. కానీ విన్నది బావ అని నేను అనుకోలేదక్క. ఇంటికి వచ్చాక తెలిసింది ఆ విషయం అంతా విన్నది బావ అని అని శివ అనగానే భయంతో వణుకుతూ ఉంటుంది భూమి. అప్పుడే గగన్ కిందికి దిగి వస్తూ ఉంటాడు. అక్క బావొస్తున్నాడక్క అంటుండగా, నాకు భయంగా ఉందిరా, అత్తయ్య ఎక్కడా అని అడుగుతుండగా, ఇప్పుడు అత్తయ్య ఎందుకక్క అంటూ ఉంటాడు శివ. 4 దెబ్బలు తక్కువ తినడానికిరా, అడ్డుకుంటుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి. గగన్ కిందికి దిగి వచ్చి భూమిని కోపంగా చూస్తూ ఉండగా, బావా అది బావా అని ఏదో చెప్పబోతూ ఉండగా, నువ్వు జీవితంలో చేసిన మంచి పని ఇదే, మీ తమ్ముణ్ణి ఇంట్లో పెట్టడం అని గగన్ అనగానే షాక్ అవుతుంది భూమి. ఏంటి అంటుండగా, అవును నువ్వు నీ జీవితంలో చేసిన మంచి పని ఇదే అని గగన్ అనగానే, మీ బావతో కాస్త పనుందిరా, నువ్వు వెళ్ళరా శివ అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతాడు శివ. దాంతో గగన్ బుగ్గపై ముద్దు పెడుతుంది. నీకు చనివిస్తే నెత్తెక్కుతావు అని గగన్ అంటూ ఉండగా, గుడ్ న్యూస్ చెప్తే స్వీట్ పెడతారు కదా బావా, నా దగ్గర స్వీట్ లేదు అందుకే ముద్దిచ్చా అని అంటూ మళ్ళీ గగన్ నుదుటి మీద ముద్దు పెట్టి భూమి పారిపోతుంది. ఇక గగన్ తుడుచుకుంటూ ఉంటాడు. హనీమూన్కి వెళ్ళే బ్యాగ్లో చిరుబండారాలు పెడుతున్న మీరాని తిట్టి వాటిని తీసేయమని నక్షత్ర ఎక్కడా అని అడుగుతుండగా, రెడీ అవుతుందిరా అని రూమ్ వైపు చూపించగా, నక్ష డార్లింగ్
డోర్ ఓపెన్ చేయి అని అంటుంటాడు చెర్రీ. లేదు నేను చేయను, శారీ చేంజ్ చేసుకుంటున్నా అంటూ ఉండగా నీ చేత డోర్ ఎలా ఓపెన్ చేయించాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు చెర్రీ. ఇక అప్పుడే మమ్మీ వస్తే బాగుండు, ఎలాగైనా ఈ హనీమూన్ని ఆపేది అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది నక్షత్ర. అప్పుడే శరత్చంద్ర అపూర్వాన్ని తీసుకుని హాస్పిటల్ నుండి ఇంటికి వస్తాడు. హనీమూన్ క్యాన్సిల్ అవుతుందా, అపూర్వ బాగానే ఉందా, లేదంటే నోరు పడిపోయిందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్